న్యూస్ మాజీ మంత్రి జానారెడ్డి ఈవీఎంలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నాడు మార్పు కోరుకున్న ప్రజలు తమ అభిప్రాయం ప్రకారం బ్యాలెట్ పేపర్ నుంచి ఈవీఎంలతో ఎన్నికలకు వెళ్లవలసి వచ్చిందన్నారు. అదే ప్రజలు మార్పు కోరుకుంటే ప్రజాభిప్రాయ సేకరణ చేసి మార్చడంలో తప్పులేదన్నారు ఆయన. గుంటూరు మాజీ ఎంపీ యలమంచిలి శివాజీని పరామర్శించారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి. ప్రజాభిప్రాయం ప్రకారం పోయి పెట్టినటువంటిది బ్యాలెట్ నుంచి ఈవీఎంస్ దీనికి అవాళ ఈ సూత్రధారులందరూ ఈ మేధావులే. కానీ పాత్రధారి ఆ రోజు కాంగ్రెస్ పార్టీనే ఉన్నది, మీరు గమనించండి. అయినప్పటికీ ఆ రోజు ప్రజాభిప్రాయాన్ని బట్టి అది పోయింది. కానీ ఇవాళ రాను రాను మారిన పరిస్థితుల్లో ప్రజాభిప్రాయం మళ్ళీ బ్యాలెట్కి అవసరం అనేటువంటిది అని మీ అనుభవం సత్యం నేర్పితే తప్పనిసరిగా పరిపాలకులు మీ ప్రజాభిప్రాయం మేరకు మార్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. మీ ప్రజాభిప్రాయం ప్రకారం పోయి పెట్టినటువంటిది. జానారెడ్డి కామెంట్స్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, జానారెడ్డి ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి యలమంచిలి శివాజీ ఇంటికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ ఈవీఎం మిషన్లకు సంబంధించినటువంటి అంశం పైన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు అని చెప్పొచ్చు. గతంలో ప్రజలు ఏదైతే కోరుకున్నటువంటి అభిప్రాయం బ్యాలెట్ పేపర్ల నుంచి ఈవీఎంలకి ఎన్నికలను తీసుకువెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే ప్రస్తుతం అదే విధంగా మరలా ప్రజలు కూడా కోరుకున్నట్లయితే కంపల్సరీగా మళ్ళీ తిరిగి ఈ ఎన్నికల సరళిని మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విధంగా కూడా ఆయన కీలకంగా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ ఈవీఎంల అంశానికి సంబంధించిన దానిపైన కూడా అనేక రకాలుగా కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన రాహుల్ గాంధీ కూడా ఈ ఎన్నికల సరళి అనేది కరెక్ట్ గా లేదు, అనేక ప్రాంతాల్లో కూడా ఒకే పేరుతో ఒకే నెంబర్తో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు నమోదు చేసుకొని ఎన్నికల్లో ఓట్లు వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కంపల్సరిగా ఈవీఎం అంశాలకు సంబంధించిన దానిపైన కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు గుంటూరు వచ్చినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి జానారెడ్డి దీనిపైన క్లియర్ గా చెప్పడం జరిగింది. కంపల్సరిగా ప్రజల అభిప్రాయం గనక మళ్ళీ కోరుకుంటే ఈవీఎంలు మార్చి పాత పద్ధతికే వెళ్లాల్సినటువంటి అవసరాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయనే విధంగా కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సాయి శంకర్.